అరుణాచలేశ్వర శివ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర కైలాసవాస. అరుణాచలేశ్వర అరుణాచలేశ్వర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మహాశివరాత్రి స్పెషల్ అరుణాచల క్షేత్రం తమిళనాడు. ఓం నమ శివాయ. ఓం నమ ఇదేరా ముదిగా శంకరనాథ్ వినండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర కైలాసవాస. ఈశ్వర పరమేశ్వర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అరుణాచలే. అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది. దానికి ఇంత ప్రాశస్త్యం ఉన్నది. పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల వైభవం అన్న మాట వినడు. కాబట్టి పక్కన పెట్టేయి. విన్నాడు, అది మనసులో హత్తుకుని అరుణాచలంలోకి ప్రవేశిస్తానన్న మాట అన్నాడు పో. అహంకారం వదల్లేడు. ఏదో ఒకటి వెంట పెట్టుకుంటాడు. వెంట పెట్టుకుని నేనింత వాణ్ణని డాంబికానికి పోయాడా ఆయన లోపలికి రానివ్వడు. అహంకార పరిత్యాగం చేశాడా లోపలికి రాణిస్తాడు. అందుకే అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. ఇక్కడ ఎవరు ప్రదక్షిణం చేస్తానని నిర్ణయం చేసుకుని బయలుదేరుతాడో వాడు కొన్ని కోట్ల 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 జన్మలెత్తితే తప్ప అసలు ఆ సంకల్పమును పొందడు. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు. అసలు వీడెప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తారు. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు. అరుణాచలం వెళ్ళలేదు, ఆ జీవుడి స్థాయి వేరు. ఇప్పుడు అరుణాచల ప్రవేశం చేశాడు, గిరి ప్రదక్షిణం చెయ్యాలి. ఆ గిరికి ప్రదక్షిణం చెయ్యాలి తాను. ఆ కొండకి ప్రదక్షిణం అంటే శివుడికి ప్రదక్షిణమే. ప్రదక్షిణం అన్న మాటకు అర్థం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ బిందువు దగ్గర మీరు బయలుదేరారో తిరిగి ఆ బిందువు దగ్గరికి వచ్చేయాలి. కుడి చేతి వైపుకి మీకు కొండ ఉండాలి, ఉండేటట్టుగా తిరిగి రావాలి. అలా తిరిగి వస్తే దానికి ప్రదక్షిణం అని పేరు. విన్నారా ఫ్రెండ్స్? అద్భుతమైన బ్రహ్మశ్రీ సరస్వతి జ్ఞానపుత్రుడు చాగంటి కోటేశ్వరరావు గారి మాటలు శ్రీ అరుణాచల మహత్యాన్ని విన్నారు కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ మానవజన్మెత్తినాక ఈ అరుణాచల దర్శనం చేసుకోండి. అద్భుతమైన శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి టెంపుల్. ఓం నమ శివాయ. మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కంటిన్యూగా చూడండి. భక్తితో ప్రేమతో మీ సురేష్ గొంత. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. నిజరే పామా నిదమా పామా కరుణాచలము అరుణాచలము కదలాడే దైవము, రమణాశ్రమము ఇలలో ప్రియము దరిచేరే మార్గము. శివనామమే పలికేనురా నవనాడులే పాటలాగా, అడుగే ఇలా అడిగేనురా అరుణాచలం దారి కాగా. అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి, పరమ పదము కనురీతి హరుడే రాసుమతి. అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి, పరమ పదము కనురీతి హరుడే రాసుమతి. కరుణాచలము అరుణాచలము కదలాడే దైవము, రమణాశ్రమము ఇలలో ప్రియము దరిచేరే మార్గము.
శివనామమే పలికేనురా నవనాడులే పాటలాగా అడుగే ఇలా అడిగేనురా అరుణాచలం దారి కాగా అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి పరమ పదము కనురీతి హరుడే రాసుమతి అణువు అణువు అనుభూతి బహుడే నీ వసతి పరమ పదము కనురీతి హరుడే రాసుమతి తన మాటే తలచావో తొలగే ప్రతిబెంగా తల మీద మనసారా కడిమే అభయముగా తులలేని తన ప్రేమ వరమై చేరగా తన వాసం సహవాసం అవదాహాయిగా అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి పరమ పదము కనురీతి హరుడే రాసుమతి అణువు అనుభూతి బహుడే నీ వసతి పరమ పదము కనురీతి హరుడే రాసుమతి కరుణాచలము అరుణాచలము కదలాడే దైవము రమణాశ్రమము ఇలలో ప్రియము దరిచేరే మార్గము శివనామమే పలికేనురా నవనాడులే పాటలాగా అడుగే ఇలా అడిగేనురా అరుణాచలం దారి కాగా అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి పరమ పదము కనురీతి హరుడే రాసుమతి అణువు అణువు అనుభూతి బహుడే నీ వసతి పరమ పదము కనురీతి హరుడే రాసుమతి ఎటు చూడు వెలిశాడు నిఠలాక్షుడు హితుడై పుటమేసి పాపమునే మసిచేయును నెగడై నడిచాడు గిరినేలా రమణానందుడై కలిలోన కడలేని కరుణాదీపుడై అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి పరమ పదము కనురీతి హరుడే రాసుమతి అణువు అణువు అనుభూతి బహుడే నీ వసతి పరమ పదము కనురీతి హరుడే రాసుమతి కరుణాచలము అరుణాచలము కదలాడే దైవము రమణాశ్రమము ఇలలో ప్రియము దరిచేరే మార్గము శివనామమే పలికేనురా నవనాడులే పాటలాగా అడుగే ఇలా అడిగేనురా అరుణాచలం దారి కాగా అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి